ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. విపక్షం 11 స్థానాలకే పరిమితం కావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనమే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. విపక్షం 11 స్థానాలకే పరిమితం కావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనమే. ఇక స్పీకర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు కొద్దిసేపు క్రితమే నామినేషన్ వేశారు. మనతో మాట్లాడేందుకు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. సార్, ఏంటి స్పీకర్ ఎన్నిక రేపు ఉదయం 11 గంటలకు అనౌన్స్ అయిపోతున్నారు. మీరు నామినేషన్ కూడా వేశారు, ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ కలిసి నన్ను స్పీకర్ క్యాండిడేట్గా డిసైడ్ చేశారు. నేను 1 గంటకి నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు టైం ఉంది, ఇంకెవరైనా వేయచ్చేమో తెలియదు. సాయంత్రం అయిన తర్వాత సింగిల్ నామినేషన్ అయితే రేపు డిక్లేర్ చేస్తాను. అయ్యన్న పాత్రుడు గారు ఫీల్డ్లో చాలా స్పీడ్గా ఉంటారు, ప్రచారం స్పీడ్గా ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ అంటే నోరు కట్టేసినట్టే. అది వేరండి, ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. రెండు ఇప్పుడు వరకు బాగా చేశాను కదా మంత్రిగా, అది కూడా చేస్తాను. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా నామినేషన్ వేశారు. ఆయన మరి కొద్దిసేపట్లో సాయంత్రం 5 గంటల లోపు ఆయన ప్రకటించబోతున్నారు. ఆయన అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ వేసేందుకు సమయం ఉండటంతో స్పీకర్గా ఆయన పేరుని దాదాపుగా ఏకగ్రీవం కానున్నది. మరి ఎవరు కూడా నామినేషన్ వేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆన్ దేర్ ఓన్ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కూటమి పక్షాలు కూడా దాదాపుగా 164 మంది ఉన్నారు. ఇది పరిస్థితి.